హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను స్వప్న. ఇవాళ మనం వాటర్ క్యాండిల్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఈ వాటర్ క్యాండిల్స్ని మనం ప్రిపేర్ చేసేయచ్చండి. దివాళీ వచ్చేస్తుంది కదా, కొన్ని మనం నూనె దీపాలు పెట్టేసుకొని రిమైనింగ్ అన్నీ కూడా ఇలా వాటర్ క్యాండిల్స్ని తక్కువ ఆయిల్తో ప్రిపేర్ చేసేసుకుంటే చాలా తక్కువ నూనెతోనే ఎక్కువ దీపాలతో ఇల్లంతా కూడా చాలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఇక్కడ డిస్పోజబుల్ వాటర్ గ్లాసెస్ తీసుకున్నానండి. మీరు గాజు గ్లాసులు కానీ లేదా పింగాణి కప్స్ అయినా స్టీల్ అయినా ఏవైనా యూజ్ చేసుకోవచ్చండి. మీరు దేంట్లో ప్రిపేర్ చేసిన ప్రొసీజర్ అయితే ఒకటే విధంగా ఉండాలండి. మీరు గ్లాస్ తీసుకున్నా కప్పు తీసుకున్నా అందులో 1/4 వంతు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనము కొత్తవి బట్టలు కొన్నప్పుడు కవర్స్ వస్తుంటాయి కదండి, దాని మీద ఆ కవర్ అలాంటి కవర్స్ తీసుకోవాలన్నమాట. ఆ కవర్ తీసేసుకొని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఈ గ్లాస్కి ఎంతైతే సరిపోతుందో అంత. ఒకవేళ మీరు కప్పు తీసుకున్నారనుకోండి, ఆ కప్పుకి ఎంతైతే సరిపోతుందో ఆ కప్పు సైజ్ పెట్టేసుకొని మీరు కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని మధ్యలో మనం హోల్ పెట్టుకోవాలి. అగ్గిపెట్టెతో కానీ లేదా అగరబత్తితో కానీ పెట్టుకోవాలండి. అగరబత్తితో అయితే కొత్త వాళ్ళైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరికైనా అగరబత్తి అయితే చిన్న హోల్ పడుతుంది కాబట్టి మనకి తక్కువ ఒత్తులే పడతాయండి ఇందులోకి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం దీపాలు పెట్టుకొని వత్తులు ఉంటాయి కదండి, ఆ వత్తుల్ని మనం యూజ్ చేయాలన్నమాట. ఇలాంటి వత్తులు లేకపోతే మీరు మనం హాస్పిటల్లో కానీ అలా యూజ్ చేసే కాటన్ ఉంటుంది కదా, అలాంటి కాటన్తో అయినా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలాంటి వత్తులు. ఇలా ప్రిపేర్ చేసుకొని నేనైతే ఇక్కడ 3 వత్తులు కాస్త లూజ్ అనిపిస్తున్నాయండి నేను ఇక్కడ పెట్టిన బొక్కకి, కాబట్టి నేను ఇంకొక వత్తిని ఎక్స్ట్రాగా యాడ్ చేసేసుకొని ఇలా మిడిల్లోకి కట్ చేసుకోవాలి. మీరు 2 వత్తులు తీసుకున్నా 1 వత్తి తీసుకున్నా ప్రొసీజర్ అయితే ఇదే విధంగా ఉండాలండి. ఇలా మధ్యలో కట్ చేసుకొని ఇలా పైన కొంచెం ప్రెస్ చేసి ఆయిల్లో డిప్ చేసుకోవాలండి. ఇలా డిప్ చేసేసుకొని మనం ఇందాక హోల్ పెట్టుకున్నాం కదండి, అందులోకి ఈ ఒత్తిని సెట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా పైన మనకి ఎంతైతే దీపం వెలిగించడానికి కావాలో అంత మాత్రమే పైకి లాగాలి. రిమైనింగ్ అంతా కూడా లోపల వైపుకు ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని పైన కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి, దాన్ని ప్రెస్ చేసేస్తే మనకి దీపం వెలిగించడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ వాటర్ గ్లాస్లోకి మనం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసేసుకోవచ్చండి. వంట నూనె కానీ, దీపం నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, అది మీ ఇష్టం అండి. ఇలా ఒక అంచెంబడి ఆనించి మెల్లగా పోస్తూ ఉంటే ఒక లేయర్ ఏర్పడుతుందండి పైన, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా. చూడండి, కనిపిస్తుంది మీకు. ఇలా క్లియర్గా లేయర్ ఎక్కడ గ్యాప్ లేకుండా ఫామ్ అయిపోతే మనకి ప్రొసీజర్ అనేది కరెక్ట్ అనమాట. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీని మీద మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఒత్తిని కవర్తో సహా పెట్టేసుకోవాలండి. జాగ్రత్తగా పెట్టాలి, లోపలికేమీ మనం ప్రెస్ చేయకూడదండి. ఇలా పెట్టేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ కట్ చేసుకోవాలండి. మీరు ముందే కనుక కట్ చేసుకుంటే ప్రొసీజర్ అనేది ఇంకా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీపం వెలిగించేసేయచ్చండి. చూసారా ఎంత చక్కగా ఉందో. ఇదే విధంగానే మనం రిమైనింగ్ అన్నీ ఇంకా చాలా డిఫరెంట్ వేస్లో మనం ఈ దీపాలు అనేవి ప్రిపేర్ చేయొచ్చండి, వాటర్ క్యాండిల్స్. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక గ్లాస్ తీసేసుకోవాలి. చాలా సింపుల్ కదండి. ఇప్పుడు ఇంకొక గ్లాస్ తీసుకొని దీనికి కూడా కవర్ మనం ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలండి. పైన నేనైతే ఇక్కడ ముందే రౌండ్ షేప్లో కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఎడ్జెస్ అన్నీ ముందే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకొని దీనికి హోల్ పెట్టేసి వాటర్ యాడ్ చేసేసుకొని వత్తిని పెట్టేసుకొని ప్రొసీజర్ అయితే సేమ్ అండి. ఇందులోకి అడిషనల్గా నేను గవ్వలు యాడ్ చేస్తున్నానండి. మీరు ఈ ప్లేస్లో మనకి ఏవైనా కలర్వి స్టోన్స్ ఉన్నా లేకపోతే చిన్నపిల్లలవి పప్పీస్ కానీ అలాంటివి ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం ఏవైనా బ్యాంగిల్స్ ఉంటాయి కదా, స్టోన్స్వి పాతవి, అలాంటివన్నీ కూడా వీటిలోకి యూస్ చేసుకుంటే క్యాండిల్ వెలిగించినప్పుడు ఇంకా కలర్ఫుల్గా ఉంటుందండి. ఇందులోకి కుంకుమని కానీ లేదంటే ఏవైనా ఫుడ్ కలర్స్, మీకు అందుబాటులో ఉన్న ఫుడ్ కలర్స్ని యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ కవర్కి మనం హోల్ పెట్టేసి ఒత్తులు ఎక్కించేసుకోవాలండి. ప్రొసీజర్ అయితే ముందులాగే ఇలా ఎక్కించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో మంచి స్మెల్ కోసం మీ దగ్గర ఏ పర్ఫ్యూమ్ అందుబాటులో ఉంటే దాన్ని కొంచెం స్ప్రే చేసేసుకోండి.
ఎక్కువగా అక్కర్లేదు. ఇలా స్ప్రే చేసుకోవడం వలన ఈ క్యాండిల్ వెలుగుతున్నంతసేపు మనకి ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇలా పెట్టేసుకొని కవరు రెండో దీపాన్ని కూడా మనం వెలిగించేసుకుందామండి. ఇందులోకైతే నేను రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేశానండి. చూసారా, ఈ క్యాండిల్ కూడా చాలా చక్కగా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఇంకొకటి కూడా తీసుకున్నానండి. ఇందులోకైతే నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసేసుకొని దీంట్లో కూడా కవర్ పెట్టేసి వత్తి పెట్టేసి దీపం వెలిగించేసాను. చూసారా, చాలా సింపుల్ కదా. చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి. చాలా తక్కువ ఆయిల్తో ఎక్కువ దీపాలు మనం వెలిగించేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి. మీరు కూడా ట్రై చేయండి ఈ దివాళీకి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.